భాగ్యాన్ని కలిగించిన మీకు, బాబా ప్రేమికులందరికీ, బాబాకి శతకోటి ధన్యవాదాలు. అయితే బాబా చెప్పింది ఏంటి అంటే, నేను భగవంతుణ్ణి అని తెలుసుకోండి అని బాబాస్ కాలింగ్లో ఒక సందేశాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాము. తర్వాత ఆ విషయం గురించి ఇద్దరు బాబా ప్రేమికుల్లో జరిగిన చర్చ, దానివల్ల బాబా ఏం చెప్పాడన్నది తెలుసుకుని, తర్వాత వినాయక చవితి వినాయకుడి తాలూకా ప్రాశస్యాన్ని తెలుసుకుని మనం ముగిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా అంటున్నారు, నేను భగవంతుణ్ణి అని తెలుసుకోండి. మీ స్వంత నీడ కంటే కూడా భగవంతుడు మీకు సన్నిహితుడు. మీ స్వంత నీడ కంటే కూడా భగవంతుడు మీకు సన్నిహితుడు. నిజానికి భగవంతుడు మీలో ఉండడమే కాదు, మీరే భగవంతుడు. మీరు అహంభరితమైన మీ మనస్సును ఉపయోగించి భగవంతుణ్ణి అన్వేషించినంత కాలము మీరు భగవంతుణ్ణి కనుగొనలేరు. అలా చేసినంత కాలము అతడు అనగా భగవంతుడు మిథ్యగానే మిగిలిపోతాడు. నేను భగవంతుణ్ణి, పరమాత్మను, మానవ రూపధారి అయిన భగవంతుడను. తరచు మీకు నా సాన్నిధ్య భాగ్యాన్ని కలిగిస్తూ మిమ్మల్ని మరింతగా నా వద్దకు తీసుకుంటాను. కానీ నేను వచ్చిన జయబాబా, నేను ఇచ్చిన ఎక్కువ చనువు కారణంగా నేను భగవంతుడును అనే విషయాన్ని మీరు విస్మరిస్తూ ఉంటారు. జరుగుతున్నది మొత్తము, అలాగే జరగబోయేది మొత్తము కూడా నాకు తెలుసును. ఏది ఏమైనా సరే నా ఇచ్చ లేకుండా జరగలేదు. అంతా తెలిసి ఉండి కూడా జరగవలసిన దానిని సహజమైన రీతిలో జరగనిస్తున్నాను. నేను పూర్తిగా మీతో కలిసిపోయేంతగా మీ స్థాయికి క్రిందికి దిగి వస్తాను. నేను ఉల్లాసంగా ఆటలాడుతున్నట్టు మీకు కనిపిస్తూ ఉంటాను. అయినా నా దివ్యత్వము, నా సర్వము వ్యాపించి ఉండే నా సృష్టి గురించి అవగాహన ఇసుమంత కూడా మీకు ఉండదు అని బాబా ఈ మెహర్ బాబాస్ కాలింగ్లో చెప్పడం జరిగింది. అయితే బాబా వస్తూ ఉంటాను, నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను అని చెప్తున్నారు, మనం చెప్పుకుంటున్నాము. అయితే భగవంతుడు ఈ సృష్టిపై గల ప్రేమతో ప్రతి 700 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాలకు ఒక్కసారి భూమి మీదకి మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడని మన ప్రీతముడు మనందరికీ తెలియజేశాడు. అయితే తానే రాముణ్ణని, తానే కృష్ణునని, మరల ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చానని బాబా ప్రకటించారు. ఆనాటి విషయాల్లో కీర్తిశేషులైన ఏవి రాఘవ గారు వారి మాటల్లో మనం తెలుసుకుందాం. అది ఎలాగంటే 1950వ సంవత్సరం వేసవి నెలలో పూనాలో గల గురుప్రసాద్ బంగ్లాలో బాబా తన ప్రేమికులకి దర్శనం ఇచ్చారనమాట. ఒక రోజున దర్శన కార్యక్రమం పూర్తయ్యాక తదుపరి కార్యక్రమం అంటే మళ్ళీ ఆ కార్యక్రమం మనకి సహవాసుల్లో వాటిలోని చూడండి, ఉదయం నుంచి సెషన్స్ స్టార్ట్ అయ్యి మళ్ళీ లంచ్ టైంకి ఇచ్చి మళ్ళీ లంచ్ అయిన తర్వాత కార్యక్రమం మళ్ళీ ప్రారంభమవుతుంది. అదేవిధంగా అక్కడ జరిగిన ఆ కార్యక్రమంలో తదుపరి కార్యక్రమం మొదలయ్యే ముందు చిన్న విరామ సమయంలో ఈ రాఘవులు గారు, తర్వాత జిఎస్ఎన్ మూర్తి గారు బయటకు వచ్చి టీ ఏదో తీసుకుందామని చెప్పి హోటల్ దగ్గరికి వెళ్ళారనమాట. అయితే అక్కడ టీ తాగారు, తిరిగి వచ్చేస్తున్నారు మళ్ళీ ఈ కార్యక్రమానికి. ఆ వచ్చే సమయంలో ఆ మధ్యదారిలో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. దేని గురించి? బాబా యొక్క దివ్యత్వాన్ని గురించి మాత్రమే, ఆయన వైభవం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు వారిద్దరు కూడా. సో ఆ మాటలలో బాబా మన ప్రీతమ మెహర్ బాబా ఈ యుగావతారుడే అయినా ఆయనే సనాతన పురుషుడు కాబట్టి ఆయనే రాముడుగాను, కృష్ణుడుగాను, క్రీస్తుగాను వచ్చాడు అని బాబా ప్రస్తావించారు అని ఈ ఈ యుగానికి అవతార పురుషుడిని ఒప్పుకుంటాను. కానీ నేను రాముణ్ణి, కృష్ణుని, క్రీస్తుని బాబా ఎక్కడ చెప్పలేదు. అయితే ఇక్కడ ఏందంటే ఈ ప్రేమికుల ఇద్దరి మధ్య కూడా రాఘవులు గారు బాబా ఏదైతే చెప్పారో దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ జిఎస్ఎన్ మూర్తి గారు మాత్రం అలాగేమీ చెప్పలేదు,
బాబా ఈ యుగానికి అవతారుడు మాత్రమే చెప్పాడు అని నేను ఒప్పుకుంటాను, కానీ ఆ క్రీస్తు, జీసస్, రాముడు, బుద్ధుడు ఇవేమీ కాదని ఈయన వాదన. అని ఎక్కడా చెప్పలేదు. విస్తృతంగా నేను పుస్తకాలు అది చదివేశాను. బాబా సాహిత్యంకి అన్నీ తిప్పి అటు ఇటు చేసేసాను. ఇలాగ పాపం ఆయనకి వచ్చిన విధానాన్ని చెప్పుకుంటూ చెప్పి ముందుకు వెళ్తున్నారు. కానీ జిఎస్ మూర్తి ఏంటంటే నొక్కి చెప్తున్నాడు. నేను చెప్పేది ఏమీ సరైనది కాదు. అది కరాఖండిగా అని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇలాగ వీళ్ళు ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఆ సహవాస కార్యక్రమానికి, అంటే గురుప్రసాద్‌లో జరిగే కార్యక్రమానికి, ఆ సమయానికి అక్కడికి వాళ్ళ సంభాషణ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మొత్తం మీద అక్కడ ఆ సహవాస కార్యక్రమం అంతా కూడా అంటే సజావుగా జరిగిపోయింది. కానీ ఆశ్చర్యంగా ఏంటంటే వాళ్ళిద్దరూ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, బాబా దర్శన కార్యక్రమానికి వచ్చి అనుకున్న దానికంటే కొంచెం ముందుగా ఆ కార్యక్రమం ముగిసిపోయిందనమాట. ముగిసిపోయిన సందర్భంగా వాళ్ళేం చేశారంటే, అక్కడ గ్యాదరింగ్ అందరూ కలిసిన వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు నిష్క్రమిస్తున్నారు. అంటే ఆ కార్యక్రమం నుండి బయటకొచ్చేస్తున్నారు. అలాగ వచ్చేసే వారిలో మన జిఎస్ఎన్ మూర్తి గారు, తర్వాత రాఘవులు గారు కూడా అందరి మాదిరిగానే వాళ్ళు ఇలా బయటకొచ్చేస్తున్నారు. అలా కార్యక్రమం ముగిసింది. అయితే దానికి ముందు ఏం జరిగిందంటే, సరిగ్గా అదే సమయంలో బాబా గది నుండి ఏరిచి బయటకొచ్చాడు. వచ్చి అందరూ వెనకకు వచ్చి గురుప్రసాద్ వరండాలో సమావేశం కావాలని బాబా ఆదేశిస్తున్నారు అని మన ఏరిచు ప్రకటించారు. అది వినగానే అందరితో పాటు వీళ్ళిద్దరూ కూడా, అబ్బా! బాబాని మళ్ళీ చూసుకోవచ్చు, చూడొచ్చు. ఒక యాంగ్జైటీ ఉంటుంది గదా! ఏం చెప్తారు, ఏంటో మళ్ళీ వెనక్కి పిలిచారని చెప్పి, ఆ వెళుతున్న బాబా లవర్స్ ఎంతమందైతే ఉన్నారో, వాళ్ళలో కొంతమందో లేతే అందరూ కూడా ఆ వెనక్కి రావడంతో వాళ్ళతో పాటు వీళ్ళిద్దరూ కూడా ఆ వరాండాలోకి వెళ్ళారనమాట. ఆతృతగా బాబా ఏం చేస్తారు, ఏం చూస్తారని చెప్పేసి ఉన్నారు. బాబా వచ్చారు, నిల్చున్నారు. ప్రీతం బాబా అక్కడికి వచ్చి ఒక సందేశాన్ని ఇలా ఇచ్చారు. ఏమిటి అంటే, ఈ సందేశ సారం: నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి, క్రీస్తును ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాను అని ఈ సందేశం ఇచ్చాక అందరినీ నిష్క్రమించమన్నారు బాబా. ఎప్పుడైతే వీళ్ళిద్దరికీ ఏ పాయింట్‌లో అయితే ఆర్గ్యుమెంట్ ఏదవుతోందో, అయిపోయిన కార్యక్రమం ఒక ముందుగా ముగిసింది. వెళ్ళిపోతున్న వాళ్ళని మళ్ళీ బాబా ఏరిచ ద్వారా పిలిపించి, వీళ్ళు ఏదైతే సబ్జెక్ట్ మీద కాదు, వద్దు, అవును, కాదు అనుకుంటున్నారో, దాన్ని మళ్ళీ క్లియర్ కట్‌గా నేనే ఆ సనాతుడిని, నేనే రాముడిని, నేనే క్రీస్తును, నేనే బుద్ధుడిను అని బాబా చెప్పేసి, ఇలా 2 చేతులు కొట్టుకొని, ఇంక మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా చెప్పేశారు. అప్పుడు జిఎస్ఎన్ మూర్తి ఆశ్చర్యపోయాడు. నేను ఆశ్చర్యపోయాను. బాబా ఆ రోజు ఇచ్చిన సందేశం అందరినీ ఉద్దేశించింది అయ్యుండొచ్చు. కానీ మా ఇద్దరికీ మాత్రమే ప్రత్యేకంగా వినిపించినట్టుగా మాకు ఆ హృదయాంతరాలలో అనిపించింది సుమా. ఎందుకంటే వీళ్ళిద్దరే కదా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. రాఘవులు గారు అన్నీ బాబా చెప్పాడని ఆయన చెప్తున్నారు. జిఎస్ మూర్తి గారు నేను అనేక పుస్తకాలు తిరగేసేసాను, ఇదెక్కడా లేదు, ఈ యుగావతారుడనే బాబా చెప్పారని ఈయన పట్టుబట్టారనమాట. ఇది ఎలా సాల్వ్ అవుతుంది? సాల్వ్ అవ్వదు. కాబట్టి సర్వాంతర్యామి, అంతా నేనే నిండి ఉన్నాను, అన్నీ నాకు తెలుసు, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచరు అని మన సనాతనుడు చెప్పడమే కాదు, ఇక్కడ చేసి చూపించాడని ఆ ఇద్దరు ప్రేమికులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి ఆ విషయం మా ఇద్దరికే ప్రత్యేకంగా చెప్పనందుకే బాబా పిలిచారు అని వీళ్ళిద్దరికీ హృదయాల్లో ఆ స్ఫురణ కలిగింది. కాబట్టి ఆయన సర్వాంతర్యామి మరియు సర్వవ్యాపకుడు అని మాకు విశదమయ్యింది అని ఈ ఎవరికి వాళ్ళు నచ్చ చెప్పుకున్నారు. కాబట్టి ఆ ఆగస్టు నెలలో బాబా తిరిగి మెహరాబాద్ చేరుకున్నారు. ప్రతి సంవత్సరము హిందూ క్యాలెండర్ ప్రకారము శ్రావణ మాసంలో విధిగా శ్రీకృష్ణ జన్మదిన వేడుక జరుపుకోవడం పరిపాటయింది. 1959వ సంవత్సరం కూడా ఆ వేడుక ఆగస్టు నెలలో వచ్చింది. పూనాకి చెందిన సాధు టిఎల్ వాస్వాని తన మేనల్లుడు తన వ్యక్తిగత కార్యదర్శి అయిన జషన్ ద్వారా తాను శ్రీకృష్ణునిపై వ్రాసిన ఒక పాటను బాబాకు పంపించాడు. ఆ పాట బాబాకి ఎంతగానో నచ్చింది. అయితే సాధు వాస్వాని మహాపండితుడు. భగవంతుని యందు గల ప్రేమ, ప్రభువుని సేవించడానికై కాలేజీ ప్రిన్సిపాల్ పదవిని సైతం తృణప్రాయంగా త్యజించాడు సాధు వాస్వాని.
అది 1933 సంవత్సరంలో అతడు మీరా ఉద్యమం అని ఒకటి స్థాపించాడు. ఆ ఉద్యమము ఆశయం ప్రకారము విద్య ఆత్మకు సంబంధించినది. అంటే వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో అది ఆత్మకు సంబంధించింది. కాబట్టి పేదవారికి, అట్టు అడుగు వర్గాల వారికి, రోగగ్రస్తులకు, కష్టాలలో ఉన్న వారికి సేవ చేయడమే జ్ఞాన సముపార్జన యొక్క ముఖ్య లక్ష్యము, ఏకైక లక్ష్యము. వాస్వాని పూనా నగరంలో సుప్రసిద్ధ భారత యోగిని మీరా పేరున ఒక విద్యా సంస్థను కూడా ప్రారంభించాడు. ఆయన మీద గల ప్రేమ, గౌరవం కారణంగా ఆయన అనుచరులు వాస్వామిని దాదాజీ అని సంబోధించేవారు. బాబాకు కూడా ఈ దాదాజీ అంటే చాలా ఇష్టం. బాబా 1957 సంవత్సరంలో అతని ఇంటిని 2 సార్లు సందర్శించారు. శ్రీకృష్ణుని యందు గల ప్రేమను వ్యక్తం చేస్తూ వాస్వాని వ్రాసిన పాటకు సమాధానంగా ఆగస్టు 28వ తారీఖు నాడు ఏరిచ్ ద్వారా జషన్కు ఈ క్రింది సందేశాన్ని బాబా పంపించారు. అది ఏమిటి అంటే, నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి, అది నేనే, ఇది నేనే. ఇప్పుడు నేను మెహర్ బాబాగా వచ్చాను. ఈ రూపంలో రక్తమాంసాలతో నేను వచ్చినప్పటికీ నేను అదే సనాతన పురుషుణ్ణి, శాశ్వతంగా పూజింపబడుతూ, నిర్లక్ష్యం చేయబడుతూ, సంస్మరించబడుతూ, మరిచిపోబడుతూ ఉండేవాడిని నేనే. ఎవరి గతం పూజింపబడుతుందో, ఎవరి వర్తమానం నిర్లక్ష్యం చేయబడి విస్మరించబడుతుందో, ఎవరి భవిష్యత్తు రాక ప్రగాఢంగా తీవ్రమైన తపనతో ఎదురు చూపబడుతుందో అట్టి సనాతనుడను నేనే అని బాబా చెప్పడం జరిగింది. బాబాయే రాముడు, కృష్ణుడు అని తెలుసుకోవడమే కాకుండా భౌతిక శరీరంలో ఇప్పుడు లేకపోయినా ఆయన శాశ్వతంగా సర్వాంతర్యామి, సర్వవ్యాపి అయిన సనాతన పురుషుడు అని ఈ పై సందేశం సూచిస్తోంది. ఆయన ప్రేమను అందుకోవాలంటే మన హృదయాలను మనం తెరిచి ఉంచాలి అంతే అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎన్ని చెప్తున్నా మనకి మరి కొంత మాయాలో ఉంటాం కాబట్టి కొన్ని అటు ఇటు మనం సంసిగ్ధంలో పడినప్పటికీ కూడా ఇది బాబా పదే 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 చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మాయలో ఉండడం వల్ల ఒక రూపానికి, ఒక నామానికి మనం ఎడిక్ట్ అయిపోతాం. కాబట్టి బాబా 19 అంటే బాబా శరీరాన్ని త్యజించే ముందు కూడా బాబా ఐ యామ్ నాట్ దిస్ బాడీ, ఆ లోపల ఉన్నది నేనే, కానీ ఈ శరీరాన్ని నేను మాత్రం కాదు, యాద్రక్కు అని కూడా నేను విన్నాను చెప్పడము. సోదరులు ఇప్పుడు రామకృష్ణయ్య గారు, మల్లికార్జున్ గారు, మన ఈయన నాగేశ్వరరావు గారు, సో ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పడం ఆ, ద్వారా నేను వినడం కూడా జరిగింది. మనం ఏం చేస్తాము అంటే ఈ మాయా రూపంలో ఉండడం వల్ల, ఈ శరీరంలో ఉండడం వల్ల మనకు ఆ రూపంతో, ఆ నామంతో ఎడిక్ట్ అయిపోతాం. మిగతాది వేరు, ఇది వేరు అనుకుంటాం. కానీ ఇక్కడ సనాతన పురుషుడు ఏం చెప్తున్నాడు? అన్ని రూపాలు నేనే, అన్నీ నేనే, ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాను. నెక్స్ట్ రాబోయే యుగంలో ఆయన మరి ఏ పేరు మీద ఎక్కడ పుట్టి ఎక్కడ చేస్తాడో మనకి తెలియదు. కాబట్టి సర్వము నాకు తెలుసు, జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది. ఇవన్నీ బాబా మనకి పదే పదే సార్లు చెప్తున్నారు. ఎందుకంటే మనం అంత అజ్ఞానంలో ఉండిపోయాము అని. సో ఇంకా మనకి అవి ఉన్నాయి, ఆ డిఫరెన్సెస్ ఉన్నాయంటే వాటినన్నిటినీ బాబా చెప్పిన విధానాలను మనం అవలంబిస్తే వాటి నుంచి మనం ముందుకు వెళ్ళగలము. ఒక గట్టు ఇక్కడే ఎక్కగలం. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం మనకు వస్తుందో లేదో ఒక ప్రేమికుడు కూడా చెప్పాడు, మనకి అన్ని లక్షల జన్మలు ఉన్నాయి, పోతే ఈ జన్మ ఒక పజిల్ కింద, ఒక లాటరీ కింద పెడదాము, అయితే ఈ జన్మలో జాక్పాట్ కొట్టేద్దాం బాబా దగ్గరికి, లేదంటే ఇంకా మనకు బోడి జన్మలు ఉన్నాయి అన్నట్టుగా నేను కూడా వినడం జరిగింది. సో ఆ విధంగా మనకి ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని ముందుకు వెళుతూ ఈ ద్వంద్వంలో ఉండకుండా, ఎస్ అప్పుడు నుంచి ఇప్పటి వరకు వస్తున్నది ఒకటే, ఆయనే సర్వాత్మ, పరమాత్మ, ఆయనే. ఈయన రూపాలు, నామాలు ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం మారుతున్నాయి తప్ప లోపల ఉన్నది ఏకం, ఒక్కటే. మనం ఆ ద్వంద్వంలో ఉండడం వల్ల ఇంకా ఉంటే మనం ఇంకా ఆ ద్వంద్వంలోనే ఉంటాం అనేసి విషయం ఒక సంఘటన ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. అది మన జిఎస్ మూర్తి గారి గురించి అందరికీ తెలుసు. తర్వాత ఏవి రాఘవల్ గారి గురించి కూడా అందరికీ తెలుసు.
కానీ వాళ్ళు మాట్లాడుకున్న విషయాల ద్వారా బాబా మరి సర్వాంతర్యామి కాబట్టి అదే టైంలో మళ్ళీ అయిపోయిన సహవాసం మళ్ళీ వెనక్కి వాళ్ళు పిలిచి అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ ఆ సందేశం ఇచ్చారంటే ఆ ఆర్గ్యుమెంట్ ఇద్దరిలో జరుగుతున్నది వాళ్ళ గురించి అని వాళ్ళ హృదయాలు స్పందించడం మరి సర్వాంతర్యామి ఆయన కాకపోతే మరి ఇంకెవరు ఉంటారు అన్నది ఒక బాబా ప్రేమికులుగా వాళ్ళిద్దరికీ వెంటనే రిజల్ట్ కనబడిపోయింది. మరి ఇప్పుడు భౌతికంగా బాబా మనకి కనబడలేదు. మనం ఆయన్ని నిరంతరం చూసే శక్తి మనలో లేదు. కాబట్టి ఆయన మై విష్ యూ, హౌ టు లవ్ గాడ్, ఈ పాయింట్స్ ఏవైతే సందేశాలు వినిపించారో వాటిని మనం అవపాసన బట్టి జీర్ణించుకుని బ్లడ్‌లో రంగురంగించుకుని చేసేటట్టుగా మన ప్రయత్నం లోపం లేకుండా చేయాలి. బాబా అనేక సార్లు చెప్పాడు, నేను ఇవ్వడానికి రెడీయే, మీరు తీసుకోనందుకు సంసిద్ధంగా లేరు అని బాబా చెప్పడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు ఈ పండగలు అన్నీ కూడా జరుపుకున్న విధానంలో బాబా స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే, గణేష్ తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనది. ఎంత ముఖ్యమైనదంటే మొత్తం ఈ విశ్వానంతటికి కూడా ఫస్ట్ సోల్ అన్నట్టుగా బాబా చెప్పడం జరిగింది. దాని గురించి ఒక్క 2 నిమిషాల్లో చెప్పుకొని మనం ముగించేద్దాం. హూ ఈజ్ గణేష్? గణేష్ ఎవరు అంటే సృష్టిలో భగవంతుని సాక్షాత్కారం పొందిన మొదటి వ్యక్తి గణేష్. మరియు అతడు యుగయుగాలుగా విశ్వవ్యాప్తి మనస్సు ప్రతిరూపంగా అవతరించే సనాతనుడు. ఏనుగు తల విశ్వవ్యాప్తి మనస్సును సూచిస్తుంది. ఆ బాలుడు సనాతనుడైన ఆది పురుషుడికి ప్రతినిధి. ఏనుగు తలకు సూచించే మానవ జాతి యొక్క సహజమైన మరియు అసహజమైన సంస్కారాల భారం అతని ఆ, ఆ, అతన్ని సరిగా మోయవలసి ఉంది. అతను తప్పనిసరిగా అది మోయవలసిన ఉన్నప్పటికీ. అంటే ఇక్కడ మనకి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి శరీరం. ఈ నెక్ దగ్గర నుంచి మానవ శరీరం. 2 మామూలుగా ఉన్న ఈ ఒరిజినల్ శరీరం సరస్సు పోయి ఆయనకి ఏనుగు అంటే జంతువు సంబంధించింది. మనకు సహజ సంస్కారాలు అక్కడ స్టోన్ నుంచి ఈ జంతువుల వరకు వచ్చేంత వరకు ఉండి, ఆ తర్వాత మళ్ళీ మనకి మానవ జన్మకు సంబంధించిన సంస్కారాలని తెచ్చుకుంటూ ఈ సహజ సంస్కారాలను అనుభవిస్తూ వెళతామని బాబా చెప్పారు. ఈ రెండిటికి ప్రతీకగానే తలకాయ భాగము ఒక జంతు రూపంలో పోలి ఈ కింద భాగం అంతా కూడా మానవ రూపంగా ఉన్నందుకు కారణం ఏంటంటే సహజ అసహజమైన సంస్కారాల భారాన్ని అతను తప్పనిసరిగా మోయవలసినప్పటికీ అతను చిన్న పిల్లవాడు. అయితే ఆ ఏజ్ ఎప్పుడుదైంది? చాలా పసిపిల్లవాడు అనమాట, చిన్న బాలుడు. సో, ఆ ఆ చిన్న పసితనాన్ని ఎందుకు చూపించారంటే ప్యూరిటీలో బాబా చెప్పారు. 8-10 ఇయర్స్‌లో బాబా లౌకికంలో ఉన్నప్పుడు అందరూ పిల్లలతోటి తను ఒక పిల్లవాడిగా కూర్చొని ఎంతో ఆనందించేవారని మనం చదువుకున్నాం, విన్నాం. సో, ప్యూరిటీ వాళ్ళలో ఉన్న ప్యూరిటీ ఇంకెక్కడ ఉండదని ఆ చిన్నతనాన్ని, ఆ శరీరాన్ని చూపించడం జరిగింది. మరి అంత చిన్న వయసులో ఆయనకి భారాన్ని మోసాడు అంటే మరి అదెంత గొప్ప విషయం మనం చెప్పుకోవాల్సింది. కాబట్టి ఆయనకది తప్పలేదన్నమాట. కాబట్టి ఆ భారాన్ని చేసుకొని సృష్టి యొక్క స్వచ్ఛతను ప్రతీకగా ఆయన అందరినీ కూడా ప్రియమైనవాడు అయిపోయాడు. కాబట్టి ఈ గణపతి ఉత్సవాలనేసరికి మొత్తం ఈ సనాతన ధర్మంలోని ఏదైతే ఉందో ఆయన మొట్టమొదటిగా ఈయన్ని ప్రేయర్ చేయడం అన్నది ఇది గణేశుడి తాలూకా దగ్గర నుంచే స్టార్ట్ అయింది. దానికి ప్రతీకగానే మనం ఈరోజు చాలా హై లెవెల్‌లో మనం ఈ గణేష్ నిమజ్జనాలన్నీ కూడా చేసుకుంటున్నామని ఇక్కడిది కూడా చెప్పడం జరిగింది. ఇది బాబు కల్చర్, ఇది నథింగ్ అండ్ జైవో ఎవ్రీథింగ్‌లో జైవో ఉందన్నమాట. జై బాబా. జైవో ఒక్క విషయం సార్, జయబాబా ఈ విషయం మీద అలోబా గారితో మాట్లాడినప్పుడు చెప్పారైనా, బాబాయ్ కూడా చెప్పారట. అందరి భారాల్ని మోయడానికి పెద్ద తల తీసుకున్నాడు గణపతి, అందుకే ఆయనకి ఏనుగు తల పెట్టారన్న మస్తకం అన్నమాట. తమిళన్స్ అవును. ఏనుగు చాలా గొప్పగా పవిత్రంగా చూస్తారండి, అందుకే ఆ మస్తకానికి అంత విలువ ఉంది. అందుకే అవును. శివుడు ఆ మస్తికాన్ని తీసుకొచ్చి ఈయనకు అంటించాడు పార్వతీదేవి సంతృప్తి చేయడానికి. బాబా చెప్పారని అలోబా గారు కూడా ఒకసారి నాతో మాట్లాడు అన్నారనమాట. అందరి భారాలు భరించడానికి కావాల్సినట్టు బలమైన శరీరం కావాలంటే ఆయనకు అదే ఇచ్చాడు భగవంతుడు. మొట్టమొదటి ఆత్మ అది ఆయన, అందుకే ఆయన మొట్టమొదటిగా కృష్ణుడు కూడా పూజించాడు ఆయన్ని. జై బాబా సార్, జై బాబా. జై బాబా అండి. జై బాబా. కాబట్టి ఈ విషయాలన్నీ మనం ఒక్కసారి మళ్ళీ ఈ సహవాస భాగ్యాన్ని భగవంతుడు అంటే
ప్రీతముడు ఇచ్చాడు కాబట్టి ఆయన గురించి ఒకసారి తలుచుకుని మనం అందరం కూడా ఆనందించే అవకాశాన్ని మనకు మాత్రమే ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకుని ఇంకా ఆయన మీద తపన, ప్రేమ, ప్రీతిని పెంచుకుని ఇంకా ఆ ద్వంద్వంలో పడిపోకుండా ముందుకు వెళ్ళగలిగి ఆయన సహకారంతో మనం అందరం ముందుకు వెళదాము. అందరికీ పేరు పేరున మరొకసారి జయబాబాలు తెలియజేసుకుంటూ మళ్ళీ వినాయక చవితి తాలూకా శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రీతముడికి మీకు కూడా జయబాబాలు, ధన్యవాదాలు. జయబాబా అండి పన్నగేశ్వరరావు గారు. జయవాడ కృష్ణ గారు, ఇంకా 8 నిమిషాలు ఉంది, మీరు మాట్లాడచ్చు. అంటే అయిపోయిందండి ఇంకా. ఓకే ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు చాలా ముఖ్యమైనవి. రాఘవులు గారు, జీఎస్ఎన్ గారి మధ్యలో జరిగిన సంఘటన 1955 గురుప్రసాద్లో ఆ సహవాస కార్యక్రమంలో వారిద్దరూ కూడా చర్చించుకోవడం, అది ఆ డీటెయిల్స్ నేను ఎక్కడ చూడలేదని జీఎస్ఎన్ గారు చెప్పడం, ఆయనేమో ఇలా చెప్పారని చెప్పడం, వీళ్ళ అనుమాన నివృత్తిని బాబా దానికోసం అనుమాన నివృత్తి కోసం అన్నట్టుగా రిచ్ గారి చేత మళ్ళీ గౌరవించి మళ్ళీ ఆ సభని కొనసాగించి ఒక వాక్యం చెప్పి, నేను రాముని, కృష్ణుని, క్రీస్తుని కూడాను ఇప్పుడు మెహర్ బాబా వచ్చాను అని చెప్పడం. యాక్చువల్లీ ఆయన చెప్పినట్టుగా ఈ రక్త మాంసాల శరీరం కాదైనా ఆ పరమాత్మ అయినా, అయితే రూపాలు మాత్రం మారుతూ ఉంటాయి, అదే పరమాత్మ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాడు, భగవంతుడు అవతార పురుషుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని మళ్ళీ చాటి చెప్పారు. అలాగే ఇంకొక విషయం, మీరు సాధు వాస్వాని ఆయన కృష్ణ మీద పాట రాయడం, ఆ పాట పంపించడం, అది మళ్ళీ ఆగస్టు 28వ తేదీ మళ్ళీ బాబా దానికి జవాబు ఇప్పించడం, ఆ కృష్ణ నేనే అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఇంకొకసారి పునరుద్ధాటన చేయడం, ఈ విషయాలన్నీ కూడా బాబా మనకి ఇచ్చేటువంటి అవకాశం. అంటే మళ్ళీ మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా ఆయన అనుమానం నివృత్తి చేశారు కాబట్టి మనకి ఏ విధమైన అనుమానం లేదు. అలాగే వినాయకుడు ఫస్ట్ అవతారం ఆయనే కాబట్టి మొట్టమొదటి సద్గురు, మొట్టమొదటి అవతారం మన మల్లికార్జున కూడా దీని గురించి సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. ఆ గ్లిమ్సెస్ ఆఫ్ గాడ్ మ్యాన్ లో విషయాలన్నీ కూడా చెప్పారు ఆయన. అందుకని ఇవన్నీ కూడా మనం ఏమిటి అంటే మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం బాగా ఎన్నాళ్ళ నుంచో బాబా ప్రేమ ఉంటున్నాం కాబట్టి కొత్త వారి కోసం ఈ విషయాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మనం ఎలాగ పాత వాళ్ళని మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఏమిటో అదే. మన మన అదృష్టం ఏమిటి అంటే ఆయన అవతార కాలంలో పుట్టడే మన అదృష్టం. ఆ భాగ్యాన్ని మనం చేజిక్కించుకోవడమే కాదు, ప్రతి క్షణం కూడా దాని గురించి ఆరాటపడడం, ఆయన పరంగా మన జీవితాన్ని గడపడం, అది ఇంపార్టెంట్. అది మనం ఎంతవరకు ఆచరణాత్మకంగా జీవిస్తున్నాం అనేది, ఈ నిస్వార్థ సేవ, సెల్ఫ్లెస్ సర్వీసు, ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా ఆచరించి ఎవరి స్తోమతకి తగ్గట్టుగా పెద్ద ఎత్తున మనం చేయక్కర్లేదు, మన స్తోమత తగ్గట్టుగా మనం ఆ ప్రయత్నంలో ఉండి ఆ విధంగా మనం చేసినట్లయితే ఈ ప్రేమతత్వం ఏదైతే ఉందో అది మనకు వంటపడుతుంది. దాన్ని మనం జీర్ణింప చేసుకున్నట్లయితే ప్రతి క్షణం కూడా ఆయన పరంగానే మనం జీవితాన్ని ఈజీగా చాలా సులభతరంగా మనం ఆస్వాదించుకోవచ్చు. ఈ విషయం కూడా మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే మనం భావ ప్రేమికులు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు పెట్టుకుంటున్నాం, కార్యక్రమాలు చూసుకుంటున్నాం, కానీ అసలైనటువంటి విషయాలు బాబా ఏం చెప్పారో వాటి లోతుల్లోకి వెళ్ళి దాని ప్రకారంగా మనం ఆచరిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అది గుహ్యంగా ఉండిపోతుంది. అలా కాకుండా వాటిని వెలుగులోకి తీసుకురావాలన్నట్లయితే మనం పూర్తిగా ఆచరణాత్మక జీవితాన్ని జీవించి తీరవలసిందే. ఏమండి, మంచి విషయాలు తెలియజేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలోకి వెళ్దామండి. మాలతి గారు ఒక పాట, శర్మ గారు ఒక పాట. జయబాబు అండి. ముందు శర్మ గారు పాడతారు, మాలతి గారు ఎవరు ఓపెన్ చేస్తే వాళ్ళు. జయబాబా అండి. జయబాబా. వినాయకుడి శుభాకాంక్షలు అండి అందరికి. జై బాబా. మెహర్ బాబాకి జై. నీ నామం ప్రేమమయం మెహేరు బాబా, నీ రూపం అపురూపం మెహేరు బాబా, నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా, నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా, నీ సేవయే